మా ఉగాది రోజు ఈరోజు ఎలా చేస్తామో చూపెడదాం. ఫస్ట్ టైం తీస్తున్నాం వీడియో. కంకణం కట్టుకుందాం. ఈరోజు ఉగాది పండుగ సందర్భంగా ఉగాది ఫెస్టివల్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఎప్పుడు ఉండేలాగానే ఉంటుంది కానీ జస్ట్ ఏదో అట్లా వీడియో తీద్దామని. మాట్లాడేమన్నా ఏమన్నా చెప్పు ఉగాది కోసం. గట్లాడే ఏమన్నా తెలిసి ఉండేది. ఇప్పుడే తోరణాలు అయిపోయినాయి. జస్ట్ పూజ కాలే ఇంకా. మా దేవుని గది చూపెడతాం చూడండి. పులిహోర కోసం పులిహోర రెసిపీ చేస్తున్నా. రెసిపీ ఇదేమో పల్లి, తర్వాత శనగలు, దేవునికి ప్రసాదం. ఇది కాసేపు అయినాక బూరెల కోసం చేస్తాం. మేమైతే బూరెలు అంటాం, మరి మీరు ఏమంటారో కామెంట్ చేయండి. బచ్చాలు కూడా అంటారట, నాకు తెలియదు మరి. మా మెసేజ్ చెప్తుంది. ఓకే, అయిపోయినట్లే. కాసేపు అయిన తర్వాత చింతపులుసు పోసి సరిపోతుంది. ఏం కాదు, కొంచెం నానబెట్టేస్తే బాగుండు. ఆఫ్ చేసాడు ఎందుకు? కంటిన్యూ వీడియో తీద్దాం. లైవ్ ఏం కాదు, ఆపలే. కొంచెం ఘాటు ఘాటు వస్తుంది. కొంచెం చింతపులుసు వస్తే కొంచెం స్మెల్ వేరే ఉంటుంది. ఇప్పుడే బాగుంది. చూద్దాం చేశాక టేస్ట్ ఎలా ఉంటుందో దాన్ని బట్టి మంచిగా ఉందా లేదా అని చెప్తాం. ఇప్పుడే ఈ టైం అవుతుంది, పూజ ఎప్పుడు కావాలి? ఇంకెప్పుడు? ఇంకా టైం ఉంది, 9:30 అవుతుంది. ఓకే, సరిపోద్ది. చింతపులుసు పోయి సరిపోద్ది. పప్పు వేగిన కాడికి మెల్ల అదిరింది. రైస్ రాడి, ఇక అన్నం వేస్తే అయిపోతుంది. మాకు చేసేలాగా చేస్తున్నాం. మీకు వేరేలా ఎలా చేయాలని తెలిస్తే మాకు కామెంట్ చేయండి.
మళ్ళీ నెక్స్ట్ టైం ట్రై చేస్తాం. ఓకేనా ఫ్రెండ్స్, కంప్లీట్ అయిపోయినట్లే. బెల్లం ఆనకం పడుతున్నాం ఏంటి బూరెలు చేయడానికి. ఇంకేమంటారు కదా, ఇంతకుముందు పప్పు ఉడకబెట్టుకున్నాం. ఇప్పుడు దానికోసం ఇది ప్రిపేర్ అయింది. బెల్లం అందులోనే కలపచ్చు, కానీ ఆనకం పడితే 2 days అయినా ఖరాబ్ కాకుండా ఉంటుంది, 2-3 days అయినా. అందుకని ఆనకం పట్టుకొని చేసుకోవాలి. ఇలా వేస్తూ కలుపుతూ ఉండాలి. కలుపుతూ ఉంటే అది నీళ్ళలాగా అవుతుంది. ఆయిల్ ఆనకం మొత్తం ఇట్లా కావాలి. ఇలా అయిన తర్వాత ఇంతకుముందు ఉడకబెట్టింది పప్పు ఉంది కదా, ఈ పప్పుని అందులో వేసేసుకొని అలా 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 లైట్గా కలుపుకుంటా ఒక్కొక్కరు ఒక విధంగా చేస్తారు. మా వచ్చిన పద్ధతిలో మేము చేస్తున్నాము. ఉగాది పచ్చడి ఇప్పుడే చేస్తున్నామండి. అలా చెముకు ఒక చిన్న కంకణం కట్టుకొని వాటర్ పోస్తున్నాం. సరిపోతుంది. మా చెల్ల వాళ్ళు ఉన్నారు కానీ ఇంకా అవతల గల్లీలు ఉంటారు. ముందుగానే మామిడికాయ తీసుకున్నాము, ముందుగానే తరిగి పెట్టుకున్నాము. ఆ వక్కలన్నీ తీసుకొని ఇందులో వేసేసుకుంటాం. నెక్స్ట్ ఇది బెల్లం కొంచెం అలా స్వీట్గా ఉండేటట్టు కొంచెం ఎక్కువ వేసుకున్నా ఏం పర్వాలేదు. పులుపు కూడా ఉండాలి. మామిడికాయ వేసాము అని అందులో కూడా చింతపండు వేస్తే. నెక్స్ట్ ఇదేంటి, మిర్చి పౌడర్. మరి ఎక్కువ వేస్తున్నాను అనుకోకండి, జస్ట్ అట్లా ఉప్పు కారం అన్నీ మిక్స్ ఉండాలి కదా, అందుకనే అది కొంచెం. నెక్స్ట్ వచ్చేసి చక్కెర, నెక్స్ట్ వచ్చేసి సాల్ట్, అన్నీ వేసేసానా? ఏమన్నా వేసినవే వేపపూత వేయలేదు చూడండి, మర్చిపోయింది. అది కాదు, ఇది వేయాలి. అది పర్లేదు, అద్దు ఇది చేదు కూడా కొంచెం మనకు ఉండాలి కదా, కష్ట సుఖాలలో అన్నీ ఉండాలంటారు కదా. ఇది ఎట్లా మొత్తం అన్ని దీంట్లో చక్కెర, పులుపు, ఒగరు అన్నీ వేసేస్తున్నాం. నెక్స్ట్ స్పూన్, అవన్నీ కలుసుకోవాలి కదా, అందుకని ఒక స్పూన్ తీసుకొని ఇట్లా కలుపుకోవాలి. కంకణాలు ఏవి, కంకణాలు ఆడబెట్టి రెండు బాగుండాలి. నెక్స్ట్ కంకణం మిగతా ఆడబెట్టు, పక్క పండు కంకణాలు ఇక్కడ వేసేసుకుందాం. అవి రేపు పులిహోర. మరి ఫ్రెండ్స్, ఇంతకుముందు బూరెలు చేసినప్పుడు వీడియో తీయలేదు, ఇక డైరెక్ట్ పెడదామని పెట్టేశాము. ఓకే అండి, ఇప్పుడు పూజ దగ్గరికి వెళ్ళాలి. పూజ గదికి వెళ్దాం. ఎలా ఉంది ఫ్రెండ్స్?
అంతా అది చేస్తాం. ఇప్పుడే పూజ స్టార్ట్ అయింది. ఒక 5 మినిట్స్లో కంప్లీట్ చేసుకొని ఇంతకుముందు పులిహోర ప్రిపేర్ చేసాం కదా, ఇవి నైవేద్యంగా పెడుతున్నాం ఇప్పుడు. కొబ్బరికాయ కొట్టేసి రాసి తీసుకురా. మా పూజ గది కొంచెం చిన్నగా ఉంటుంది, అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటాం. కిందది చెత్త ఉంటుంది. కొబ్బరికాయ కొట్టింది, అది కంప్లీట్ అయిపోయినట్లే పూజ. పలుకుతలేదు, ఎంత కొట్టిన 5-6 దెబ్బలు కొట్టింది. అయిపోయింది ఫ్రెండ్స్, పూజ కూడా అయిపోయినట్లే. ఇంకా మాది ఫాస్టింగ్ ఉన్నది, తీస్తే అయిపోతుంది. నా మాటలు అయినా పడతాను కానీ నేను కనబడతలేదు అనుకోకుండా ఫ్రెండ్స్. వీడియో తీసేది నేనే, ఎవరు లేరు కాబట్టి నేనే వీడియో తీస్తున్నా. హారతి తీసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, పులిహోర చేశారు కదా, దాని టేస్ట్ ఎట్టున్నదో మళ్ళీ చెప్తాం టేస్ట్ చేసి. ఓకే ఫ్రెండ్స్.